హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బేబీ యొక్క హార్ట్ రేట్తో జెండర్ ప్రిడిక్షన్ చేయవచ్చా, అంటే బేబీ యొక్క హార్ట్ రేట్తో బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్ అని తెలుసుకోవచ్చా లేదా అనేది అయితే తెలుసుకుందామండి. అంటే చాలామంది 140 కన్నా బిలో ఉంటే బేబీ బాయ్ అని, అలానే 140 కంటే ఎబో ఉంటే బేబీ గర్ల్ అని అంటారు కదా. అది కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. దానికోసం ఇదైతే మా బాబు యొక్క ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్స్ అండి. అంటే అన్ని స్కాన్ రిపోర్ట్స్లో హార్ట్ రేట్ ఎంత ఉంది అనేది అయితే తెలుసుకుందామండి. ఇది వచ్చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్టు. ఇందులో హార్ట్ రేట్ ఎంత ఉందంటే ఎఫ్హెచ్ఆర్ అంటే హార్ట్ రేట్ అండి. ఇక్కడ చూసినట్టయితే 145 బీపీఎం ఉంది, అంటే 145 బీట్స్ పర్ మినిట్ అయితే ఉందండి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో. అలానే నెక్స్ట్ వచ్చేసి ఎన్టీ స్కాన్ అయితే చేయలేదండి, నాకు ఎన్టీ స్కాన్ చేయలేదు కాబట్టి ఎర్లీ టిఫాన్ అయితే చేశారండి. అందులో ఎంత ఉందో చూద్దాం. ఇదైతే ఎర్లీ టిఫా చేశారండి నాకు. ఇందులో హార్ట్ రేట్ ఎంత ఉందంటే చూసారా, ఎఫ్హెచ్ఆర్ అంటే హార్ట్ రేట్ అండి. ఎర్లీ టిఫాలోనైతే 158 బీపీఎం ఉంది, అంటే 158 బీట్స్ పర్ మినిట్ అయితే ఉందండి. దీని తర్వాత టిఫా స్కాన్ అండి. ఇది వచ్చేసి టిఫా స్కాన్ మా బాబుది. ఇందులో హార్ట్ రేట్ ఎంత ఉందంటే హార్ట్ రేట్ 152 బీపీఎం, అంటే 152 బీట్స్ పర్ మినిట్ అయితే ఉందండి. అలానే నెక్స్ట్ వచ్చేసి డాప్లర్ స్కాన్ అండి. ఇది వచ్చేసి డాప్లర్ స్కాన్. ఇందులో ఎంత ఉందంటే హార్ట్ రేట్ 140 బీట్స్ పర్ మినిట్ అయితే ఉంది. దీని తర్వాత కూడా ఒక డాప్లర్ స్కాన్ ఉందండి. ఇందులో హార్ట్ రేట్ చూసినట్టయితే ఇక్కడ చూసారా, ఎఫ్హెచ్ఆర్ 140 బీట్స్ పర్ మినిట్ అయితే ఉంది. ఇవి వచ్చేసి మా బాబు యొక్క స్కాన్ రిపోర్ట్స్లోని హార్ట్ రేట్స్ అండి. అలానే మా పాప స్కాన్ రిపోర్ట్స్లో హార్ట్ రేట్స్ కూడా చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి మా పాప యొక్క ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్స్ అండి. ఇది వచ్చేసి అయితే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్టు మా పాపది. ఇందులో హార్ట్ రేట్ ఎంత ఉందంటే ఎఫ్హెచ్ఆర్ అంటే హార్ట్ రేట్ 160 బీపీఎం ఉంది, అంటే 160 బీట్స్ పర్ మినిట్ అయితే ఉంది. అలానే ఎన్టీ స్కాన్లో చూసినట్టయితే ఇది వచ్చేసి ఎన్టీ స్కాన్ అండి. ఇందులో హార్ట్ రేట్ చూసినట్టయితే 156 బీట్స్ పర్ మినిట్ అయితే ఉంది. అలానే దీని తర్వాతనైతే టిఫా స్కాన్ ఉంటుందండి. ఇది వచ్చేసి టిఫా స్కాన్ రిపోర్ట్స్ అండి. చూసారా, ఇదైతే టిఫా స్కాన్ రిపోర్ట్. ఇందులో హార్ట్ రేట్ చూసినట్టయితే 140 బీపీఎం ఉందండి మా పాపది. అంటే మా పాప టిఫా స్కాన్ రిపోర్ట్స్లో హార్ట్ రేట్ వచ్చేసి 140 బీట్స్ పర్ మినిట్ అయితే ఉంది. అలానే దీని తర్వాతనైతే డాప్లర్ స్కాన్ ఉంటుందండి. ఇది వచ్చేసి డాప్లర్ స్కాన్ రిపోర్ట్ అండి మా పాపది. ఇందులో హార్ట్ రేట్ చూసినట్టయితే 153 బీట్స్ పర్ మినిట్ అయితే ఉంది. అలానే దీని తర్వాత కూడా ఒక డాప్లర్ స్కాన్ ఉందండి. ఇది వచ్చేసి ఇంకో డాప్లర్ స్కాన్ రిపోర్ట్ అండి. ఇందులో హార్ట్ రేట్ చూసినట్టయితే 153 బీట్స్ పర్ మినిట్ అయితే ఉందండి. అంటే 2 డాప్లర్ స్కాన్ రిపోర్ట్స్లో అయితే సేమ్ ఉందండి హార్ట్ బీట్ మా పాపది. ఇందులో 153 ఉంది, అందులో 153 ఉంది. మా బాబుది మరి మా పాపది హార్ట్ రేట్స్ అయితే నేను ఒక బుక్లోనైతే రాశానండి ఇలా. ఇందులో చూసినట్టయితే ఇవి వచ్చేసి మా బాబు యొక్క హార్ట్ రేట్స్ అండి. అలానే ఇవి వచ్చేసి మా పాప యొక్క హార్ట్ రేట్స్. ఇక్కడ చూసారా, మా బాబు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో 145 ఉంది. అలానే ఎన్టీ స్కాన్ అయితే తీయలేదండి మా బాబుకి. ఇది ఎర్లీ టిఫా స్కాన్లో 158 ఉంది. అలానే టిఫా స్కాన్లోనైతే 152 ఉంది. అలానే డాప్లర్ స్కాన్లో 140 ఉంది. తర్వాత తీసిన డాప్లర్ స్కాన్లో కూడా 140 ఉంది. అలానే మా పాప చూసినట్టయితే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో 160 ఉందండి. అలానే ఎన్టీ స్కాన్లోనైతే 156 ఉంది. అలానే టిఫా స్కాన్లో 140 ఉంది. డాప్లర్ స్కాన్లో 153 ఉంది. దాని తర్వాత తీసిన డాప్లర్ స్కాన్లో కూడా 153 ఉందండి. అలానే ఇక్కడ చూసినట్టయితే బేబీ యొక్క హార్ట్ రేట్స్ అనేవి అయితే కాన్స్టాంట్గా అయితే ఏమి ఉండవండి. ఎందుకంటే బేబీ యొక్క మూమెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలానే బేబీ స్లీపింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు అయితే హార్ట్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. అలానే బేబీ ఏమైనా స్ట్రెస్ ఫీల్ అయినా
బొడ్డు తాడు ఏమైనా చుట్టుకొని ఉన్నప్పుడు కూడా హార్ట్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి బేబీ యొక్క హార్ట్ రేట్తోనైతే బేబీ జెండర్ ప్రిడిక్ట్ చేయలేమండి. అంటే బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్ అని అయితే చెప్పలేము. ఎందుకంటే 140 కన్నా ఎక్కువ ఉంటే బేబీ గర్ల్ అని, 140 కన్నా తక్కువ ఉంటే బేబీ బాయ్ అంటారు కదా. ఇక్కడ చూసినట్టయితే మా బాబుది 140 కన్నా ఎక్కువ ఉంది, కానీ బాబు పుట్టాడు కదా. అలానే 140 కన్నా తక్కువ ఉంటే బేబీ బాయ్ అంటారు, కానీ ఇక్కడ 140 ఉంది, నాకైతే బేబీ గర్ల్ పుట్టిందండి. కాబట్టి అదైతే రాంగ్ అండి. మనం బేబీ హార్ట్ రేట్తోనైతే బేబీ జెండర్ అయితే ప్రిడిక్ట్ చేయలేము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.